కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా 74 రోజులు టమాటో అవుతుంది. 74 రోజులు టమాటాలో మనమైతే స్ప్రేయింగ్ చేస్తున్నాం. నేనైతే 22 బాక్సులు అయితే మనం టమాటో మార్కెట్‌కేసాం. అవైతే రూ. 700 అయితే బాక్స్‌కి మదనపల్లి మార్కెట్‌లో పోయింది. ఇక్కడ 28 కేజీల బాక్సులైతే ఉంటాయి. అంటే ఇంకా ఈరోజైతే మనము ఎర్రనల్లి కోసం అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాం. ఎర్రనల్లి కోసం ఏం స్ప్రేయింగ్ చేస్తున్నామంటే ధనుక వారిది ఓమైట్ 250 ఎంఎల్ అయితే సరిపోతుంది. ఇంక అలాగే ఎక్స్‌పోడస్ ప్లాంట్ ప్రొటెక్టర్ అది కూడా 500 ఎంఎల్ అయితే సరిపోతుంది. మీకు కూడా అవైతే డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఇస్తాను. అవైతే స్ప్రే చేసుకోండి. ముఖ్యంగా ఈ ధనుక ఓమైట్ అనేది 250 ఎంఎల్ అయితే సరిపోతుంది మనకి. 250 ఎంఎల్ అయితే మనకి ఒక లీటర్‌కి వచ్చి 1.5 ఎంఎల్ అయితే సరిపోతుంది. మనం 150 లీటర్లకైతే కొడతాం కాబట్టి 250 ఎంఎల్ అయితే ఒక ఎకరాకి అయితే సరిపోతుంది. ఇంగా ఎక్సోడోస్ అది ప్లాంట్ ప్రొటెక్టర్ అది 500 ఎంఎల్ అయితే సరిపోతుంది. ముఖ్యంగా ఓమైట్ అనేది ఎక్కువ మిరపలో అయితే మనం యూజ్ చేసుకుంటారు. మిరపలో అనేది ఎర్ర నల్లికి కానీ, తెల్ల నల్లికి, ప ఎర్ర పచ్చదోమలు, తెల్లదోమలు, ఎర్ర నల్లికి అదైతే యూజ్ చేసుకోవచ్చు. మిర్చిలో అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటారు. టమాటాలో కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. మిర్చికి ఏవైతే మందులు అయితే యూజ్ చేస్తారో టమాటాకి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ డోసేజ్ తక్కువ అయితే సరిపోతుంది. ఇంకా ఇది ఓమైట్ అనేది 250 ఎంఎల్ అయితే కలుపుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. అలాగే ఇంకోటి ఎక్సోడస్ అనే ప్లాంట్ ప్రొటెక్టర్ కూడా 500 ఎంఎల్ అయితే 2 మిక్స్ చేసుకోవచ్చు. 2 కూడా ఎర్రనల్లి కోసం అయితే చనిపోయేకి యూజ్ అవుతాయి. తెల్లదోమలు ఇక్కడ చూడండి ఎక్సోడస్ 500 ఎంఎల్, ఇంకోటి ఓమైట్ అది వచ్చి ధనుక వారిది, ఇది వచ్చి బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళది. ఈ రెండైతే స్ప్రే చేసుకోవచ్చు. ధనుక ఓమైట్లు ఏముంటాయంటే ప్రాపగేట్ 57% ఈసీ అనేది ఉంటుంది. అని డైరెక్ట్గా కాంటాక్ట్ పద్ధతి అంటే నువ్వు స్ప్రేయింగ్ చేసినావనుకో, పడిందనుకో ఎర్రనల్లి మీద అయితే చనిపోతాయి. ఏ దాని మీద పడినా కూడా కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ అయితే అంటే నువ్వు స్ప్రే చేసినప్పుడు కాంటాక్ట్ అయితే ఇమీడియట్ అయితే చచ్చిపోతాయి. సిస్టమాటిక్‌లో అయితే చచ్చిపోవు. సిస్టమాటిక్ అంటే మీరు స్ప్రే చేసిన కొంతసేపు అంటే లేట్‌గా అయితే విధానం 10 దినాలకైతే పనిచేస్తుంది. ఇంకేమి దీని 30, 40 రకాల నల్లులు ఎర్రనల్లి అంటారు. తెల్ల నల్లి అట్లాంటి 30, 40 రకాల నల్లుల నుంచి అయితే ఇదైతే ధనుక ఓమైట్ అనేది పనిచేస్తుంది. ఇంకా ఎక్సోడస్‌కొస్తే ఇది వచ్చి బయో ఆర్గానిక్ కంపెనీ వాళ్ళది. నల్ల పచ్చదోమ నల్లి రూపాలకైతే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. మనమైతే స్ప్రేయింగ్ చేసుకున్నాం. మనమైతే స్ప్రే చేసాం. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మనకు పింగ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, కాంటాక్ట్ చేయండి. మీకు అప్డేట్ ఇస్తాను. మనం దీనిలోకి ఇంకా ఇసాబిన్ కూడా 500 ఎంఎల్ అయితే కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇసాబిన్ ఏం స్ప్రే చేస్తాము, ఇసాబిన్ డ్రిప్ లైన్ వదలొచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అది కూడా అయితే గ్రోత్ రెగ్యులేటర్గా అయితే పనిచేస్తుంది. చెట్టుకు షైనింగ్ వస్తుంది. మన చెట్లు ఇంకా ఎక్కువ నల్లగా ఉండడానికి కారణం ఏమంటే టొబాలిన్ స్ప్రే చేసాము. అది స్ప్రే చేసినాకైతే చెట్లు అయితే ఉన్నాయి. కింద అయితే నల్ల ఆకులు అంటే ఆకుపచ్చ కలర్ పసుపచ్చ కలర్లోకి వచ్చాయి. దాన్ని మనం ఏం చేయలేము. మన పంట కోత పడుతుంది కాబట్టి కోత కాయలు పెరుకునేసి పైన ఇగురును బాగా చూసుకుంటే సరిపోతుంది. మనం దాని కింద ప్రాసెస్‌లోకి రావాలి. కింద ఆకుపచ్చ కలర్‌ని వదిలేసేయండి. పైన ఫోకస్ చేసినప్పటికి ఇప్పుడు కాయలు మనకంతా పైన పోతుంది చూడు. ఆ పోత రాలిపోకుండా కాయలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. కింద ఏం చేయను మనం ఏం తగ్గించలేము దానికి. మనం ఏమి చేయలేం. పైనున్న చెట్లను పోతను పిందికి రాలిపోకుండా కాపాడుకుంటే చాలు. ఇది ఈ రోజుటికి మనము ఓమైటు ఎక్స్‌పోర్టర్స్‌ని 2 స్ప్రే చేసాము. ఎర్రనల్లి నివారణ కోసమైతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.